నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భూమి దున్నుకోవడానికి పోతే పోలీసుల చేత అక్రమంగా కేసులు పెట్టించేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం గడిల కోసం, గడిల్లో బతుకుతున్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేస్తాం. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతాం. సంపద సృష్టిస్తాం. సృష్టించిన సంపదని ప్రజలకి పంచుతాం. ఇదే మా నినాదం. అందులోంచే వచ్చే ఈ పథకాలు. అందుకే ఈ నల్లమల డిక్లరేషన్లో సవర గిరి జల వికాసంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం దాదాపు ఈ ఒక్క సంవత్సరమే 1000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ని ప్రకటించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం రేపొద్దున జూన్ 2వ తారీఖు నాడు రాజీవ్ యువ వికాసంతో కనీసం 1000 కోట్ల తగ్గకుండా గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా అనౌన్స్ చేశాం. జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ శాంక్షన్ లెటర్స్ కూడా ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు, లేకపోతే మిగతా మంత్రులు ఇందాక మాట్లాడుతూ ఓ మాట చెప్పారు. నిజంగా మీ అందరి తరఫున గుండెల సంతోషంగా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రిమిటివ్ ట్రైబ్స్ అందరి కోసం శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతో శాచ్యురేషన్ మోడ్తో అందరికీ ఇళ్లు కట్టించే కార్యక్రమం చేద్దామని ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రకటిస్తే ఇల్లు లేనటువంటి కుటుంబాలు వాళ్ళు పడే బాధ, ఆవేదన తెలిసిన వ్యక్తిగా మీ అందరి తరఫున నేను మరొకసారి ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా యావత్ మంత్రివర్గ సహచరులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది మన కోసం పనిచేసే ప్రభుత్వం. ఇది మనం దీన్ని గుండెల్లో పెట్టుకొని, అరచేతుల్లో పెట్టుకొని కాపాడుకుంటూ ముందుకు తీసుకొని పోతే దశాబ్దాలుగా ఉన్నటువంటి నినాదాలకి జల్ జంగిల్ జమీన్ అని కానీ, దున్నేవాడిదే భూమి అని కానీ, భూమి కోసం భుక్తి కోసం అనే పోరాటాలకు సంబంధించిన ఆ నినాదాలకి ఇదొక్కటే కాదు. ఇది నాంది మాత్రమే. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా అనేక పథకాలతో ఆ నినాదాలకి కార్యాచరణ రూపం తీసుకొని వచ్చి చట్ట రూపంగా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తామని ఈ నల్లమల సాక్షిగా రాష్ట్ర ప్రజలకి మాటిస్తా ఉన్నాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కసారైనా 10 సంవత్సరాల్లో ఆలోచన చేశారా మీరు? ఎక్కడెక్కడో చెట్టుకోహళ్ళే పుట్టకోహళ్ళకు ఉండేటువంటి విద్యార్థులందరినీ తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి 104 స్కూల్స్ ని శాంక్షన్ చేసి, ఏ స్కూల్స్ కి ఎట్టి పరిస్థితులన్నా మీరు నిధులు ఇవ్వాల్సిందే, కట్టించాల్సిందే, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి గర్వంగా ప్రకటించడమే కాదు, ఖర్చుతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంత ఖర్చైనా ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే దాదాపు 1106 కోట్ల రూపాయలు, 11,600 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినటువంటి ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
ఆ స్కూల్లో ఎస్సీలు చదువుతారు, ఎస్టీలు చదువుతారు, మైనారిటీలు చదువుతారు, ఓసీలు చదువుతారు, బీసీలు చదువుతారు. అందరినీ ఒక దగ్గర తీసుకొని ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఒక అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణాన్ని, ఒక ప్రగతిశీల భావాలతో ఈ దేశానికి అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మించి అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలోనే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని కూడా ప్రారంభించాం. 10 సంవత్సరాలు పాలన చేసిన మీరు ఒక్కరోజైనా ప్రభుత్వ పాఠశాలల గురించి ఆలోచన చేశారా? గిరిజన పేద బడుగు బలైన వర్గాలు చదివేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో 40% ప్రభుత్వం అధికారంలో రాగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో ఉన్నటువంటి అందరి సహచరులందరినీ కూర్చోబెట్టి ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లన్నిటికీ పెంచుతున్నాం. కానీ మన బిడ్డలు తినేటువంటి అన్నానికి మనం పెంచట్లేదు. ఇది కరెక్ట్ కాదు. 40% ఒక్కటేసారి పెంచండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఇవాళ యంగ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే ప్రతి బిడ్డకి 40% ఇవాళ డైట్ ఛార్జెస్ పెంచాం, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. మిగతా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటికీ నేను పోవట్లేదు. కేవలం ఇటువంటి అటవీ ప్రాంతంలో అనాదిగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి బిడ్డల కోసం ఆలోచించి చేసినటువంటి పథకాలకు మాత్రమే పరిమితమై నేను ఈ 4 విషయాలు మీకు చెప్పాను. ఎందుకు చెప్పానంటే భవిష్యత్తులో మన జీవితాల్లో వెలుగు నిండాలి అనంటే ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు కాదు, ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమే పాలించాలి. దశాబ్దాలుగా ఈ రాష్ట్ర గడ్డపైన ఉన్నటువంటి నినాదాలు అన్నిటికి కూడా చట్టరూపంగా చట్టాలు వచ్చి ప్రజలకి మేలు జరగాలని గుండెల నిండా ఆశతో ఈరోజు మీ అందరికీ ఈ విషయాల్ని చెప్తూ ఇక్కడికి వచ్చి ఈ నల్లమల్ల అడవి మధ్యలో మీ అందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేసే ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవటం చాలా చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మళ్ళీ తిరిగి మొత్తం నల్లమల్లలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరికీ కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తూ ఆ చేసే కార్యక్రమంలో భాగంగా అదంతా పూర్తవుతుంటే మధ్య మధ్యలో వచ్చి చూస్తామని కూడా మీ అందరికీ చెప్తూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి కొన్ని రోజులుగా ఈ జిల్లా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు మన